మహబూబ్ నగర్ జిల్లాలోని జేపీఎన్సీ కళాశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. పట్నం వాతావరణానికి అలవాటు పడ్డ విద్యార్థులకు పల్లెటూరి సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఇంద్రధనస్సును నేలపైకి దించినట్లు రంగురంగుల రంగవల్లులతో కళాశాల ప్రాంగణాన్ని అందంగా తీర్చిదిద్దారు. పల్లెటూర్లలోని గుడిసెలను వేయడం, రైతులకు తోడుగా ఉండే గోమాతలను పశువుల పాకలో ఉంచడం కార్యక్రమానికి మరింత శోభనిచ్చింది. పాలమూరు జిల్లా సాంప్రదాయ రుచులను విద్యార్థులకు పరిచయం చేసేందుకు ఫుడ్ స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాలమూరు యూనివర్సిటీ వీసీ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నాకు ఈ జయప్రకాష్ నారాయణ కాలేజీ ఒక 20 సంవత్సరాల నుంచి దాదాపు ఒక 2 దశాబ్దాలుగా ఈ కాలేజీతో అనుబంధం ఉంది. 20 సంవత్సరాల క్రితం నుంచి కూడా నేను ఇక్కడ వచ్చి ఒక సెమినార్లు ఇవ్వడము, కాన్ఫరెన్సెస్ కండక్ట్ చేయడము, వర్క్షాప్లు ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ 20 సంవత్సరాల్లో నేను ఈ జయప్రకాష్ నారాయణ ఎంతో అభివృద్ధిలో చూశాను. అదేవిధంగా ఈరోజు ప్రత్యేకంగా ఈ మన తెలుగు సాంప్రదాయ ఫెస్టివల్ అయిన సంక్రాంతి ఫెస్టివల్ను విద్యార్థులందరూ, అదే విద్యార్థులతో పాటు ఇక్కడ పనిచేసే సిబ్బంది అందరూ కలిసికట్టుగా సెలబ్రేషన్ చేసుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఇక్కడ పనిచేసే ఉద్యోగులు కానీ, ఇక్కడ చదివే విద్యార్థులు కానీ ప్రతిరోజు టెక్నాలజికల్ సంబంధించి కంప్యూటర్తో కుస్తీ పడుతూ, అదేవిధంగా ఇంటర్నెట్తో కుస్తీ పడుతూ కంప్యూటర్ సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, మిషన్ లెర్నింగ్ లాంటివి చదువుకునే విద్యార్థులు ఈరోజు ప్రత్యేకంగా ఆటవిడుపుగా వాళ్ళ సాంప్రదాయంగా రోజు చేసే కార్యక్రమాలకు విభిన్నంగా మన తెలుగు సాంప్రదాయాన్ని నిలబెట్టాలి, గత తరతరాలుగా వస్తున్న తెలుగు సాంప్రదాయాన్ని నిలబెట్టాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ కాలేజీలో సంక్రాంతికి సంబంధించి వివిధ రకాల స్టాల్స్ లైక్ ముగ్గులు కానీ, లేకుంటే భోగి మంటలు, అదేవిధంగా ఇతరత్ర సంక్రాంతికి సంబంధించిన అన్ని రకాలుగా ఇక్కడ ఏర్పాటు చేశారు. చాలా పిండి వంటలు. సో ఏ విధంగా దేనికి లోటు లేనట్టుగా ఈరోజు ఇక్కడ అన్ని విధాలుగా ఏర్పాటు చేశారు. సో ఈ సందర్భంగా నన్ను ఆహ్వానించి నన్ను గౌరవించినందుకు నేను ఈ నా కాలేజ్ మేనేజ్మెంటు, ప్రిన్సిపాలు, స్టాఫ్, విద్యార్థులకు ఎంతో ధన్యవాదాలు తెలుపుతున్నాను. కళాశాల చైర్మన్ కెఎస్ రవికుమార్ మాట్లాడుతూ చదువుతో పాటు సంస్కృతి సాంప్రదాయాలను విద్యార్థులకు తెలియజేసేందుకు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈరోజు మన జయప్రకాష్ నారాయణ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో సంక్రాంతి సంబరాలను నిర్వహించడం జరుగుతుంది. రేపటి నుంచి 5 రోజులు సెలవు దినాలు కాబట్టి విద్యార్థులు వెళ్ళేటప్పుడు మన సంక్రాంతి పండుగ యొక్క విశిష్టతను, విశేషతను, అదేవిధంగా మన సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ఇక్కడ అన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. చిన్నారులకు పెద్దలు అందరూ కలిపి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా రంగోలీలో విద్యార్థినులు అందరూ పాల్గొన్నారు. అదేవిధంగా సంక్రాంతికి సంబంధించిన ఫుడ్ స్టాల్స్ను సుమారు ఒక 8 ఫుడ్ స్టాల్స్ను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కైట్ ఫెస్టివల్ మరియు విలేజ్ అట్మాస్ఫియర్ను ప్రతిబింబించే విధంగా 2 ఆవులు మరియు ట్రాక్టర్ పైన ప్రయాణము, అక్కడ గ్రామాల్లో గతంలో మన చిన్నప్పుడు 40-50 ఏళ్ల క్రితం ఏ విధంగా అయితే గుడిసెల కల్చర్ ఉండనో అలాంటివి 4 హట్స్ వేయడం జరిగింది. అందులో ఒకటి టెంపుల్, ఒకటి బడి, రెండవది భోగి మంటలను కూడా ఇక్కడ గౌరవ వీసీ డాక్టర్ జిఎన్ శ్రీనివాస్ గారు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా జయప్రదం చేసిన మా విద్యార్థులందరికీ ఈ 2025 అటానమస్ వచ్చినాక మొదటి సంబరం మాది. ఇది మధ్యలో వేరే వచ్చిన సంక్రాంతి మాత్రం మొదటి సంబరం. దీన్ని విద్యార్థులు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. రాబోయే రోజుల్లో చదువుతో పాటు మన సాంప్రదాయాలు, సంస్కృతిని విద్యార్థులు మరియు వాళ్ళ తల్లిదండ్రుల సహకారంతో ఇలాగే నిర్వహిస్తామని తెలియజేస్తూ
ఇక ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలను చేపట్టి విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపుతామని జేపీఎన్సీ చైర్మన్ అన్నారు. చాలా ఆనందంగా ఉంది ఈ సెలబ్రేషన్స్ చేసుకున్నందుకు. ఎప్పుడు స్టడీస్ అని కాకుండా ఇలాంటి ఒక ఈవెంట్ పెట్టినందుకు మాకు అయితే చాలా ఎగ్జైట్మెంట్, యాంగ్జైటీ అన్నీ ఉన్నాయి. ఈ ముగ్గులేయడానికి కూడా మాకు చాలా ప్రిపరేషన్లో ఉన్నాము. 1 డే బ్యాకే చెప్పారు మాకు ఇదంతా. అయినా కూడా ఇంత నీట్గా, ఇంత స్వీట్గా, కూల్గా రన్ అయిపోయింది. చాలా హ్యాపీగా ఉంది. ముగ్గులు, ఫుడ్ స్టాల్స్, హట్, విలేజ్ టీమ్, ఇంకా గేమ్ స్టాల్స్ ఇలాంటివన్నీ పెట్టిరు. వీల్ గో దట్ ఓన్లీ స్టడీస్ అనే దాంట్లోనే ఉన్నాం. ఇప్పుడు బయటికి వచ్చి ఇలాంటి ఒక కాన్సెప్ట్ పెట్టినందుకు కూడా మేము కొంచెం బయటికి వచ్చినాం. ఎప్పుడు చదువు కాకుండా ఇలాంటి ఒక విలేజ్ దాంట్లో కూడా తీసుకురావాలని అనుకుంటున్నాం. మా కాలేజ్ ఈ జేపీఎన్సీ కాలేజ్లో సంక్రాంతి సంబరాలు నిర్వహించడంలో భాగంగా మేము పల్లెల్లో వెనకటికి ఎలా ఉండేవాళ్ళు మన పెద్దలు అనే దాన్ని మేము ఇక్కడ రూపొందించడం జరిగింది. అంటే ఈ సంక్రాంతి పండుగ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామంటే, మనము సంక్రాంతికి అంతకన్నా ముందు మనకు పంట చేతికి వస్తుంది కాబట్టి ఆ చేతికి వచ్చిన పంటని లక్ష్మీదేవిలాగా పూజించి అమ్ముకోవడం అనేది జరుగుతుంది. సో దాంట్లో భాగంగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సంక్రాంతిలో ఈ థీమ్ అనేది రెడీ చేయడం జరిగింది. ఈ హట్ కానీ, పల్లె సాంప్రదాయం కానీ, మేము పంచకట్టు కానీ, మా ఆడపడుచులు చీరలో కానీ, సో ఇదంతా పల్లె థీమ్ అనేది మేము చూపించడం అయితే జరుగుతుంది ఇక్కడ. సో పొంగల్లో భాగంగా మేము అక్కడ పాలను పొంగియడం, అలాగే ఈ ముగ్గులో గొబ్బెమ్మలు పెట్టడం, ఆ తర్వాత అంటే ఈ మూలాలను మన వెనకటికి మన పెద్దలు అందించిన మూలాలను ముందు తరాలకు అలాగే గుర్తుండేలా అందించాలనే భాగంలో మా పెద్దలు, నేను ఒక రైతు కొడుకుగా ఇదైతే అన్ని నేర్చుకోవడం అయితే జరిగింది. సో దీన్ని ముందుకు తీసుకెళ్దామని ఈ థీమ్ అయితే రెడీ చేయడం జరిగింది. చూస్తూనే ఉండండి జిఎస్ మీడియా, ప్రతి దృశ్యం మార్పు కోసం.